సంజయ్ చేసిన పనికి క్రిష్ అయితే సంజయ్ని అందరి ముందుకు తీసుకుని వచ్చి కొడుతూ ఉంటాడు. ఇక సంజయ్ని చితక్ కొడుతూ సంజయ్కి అయితే చాలా కోపంతో సంజయ్ని చంపడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఇక అందరూ కూడా ఆపినా సరే ఆగకుండా క్రిష్ అయితే సంజయ్ని చంపడానికి కూడా వెనకాడకుండా అక్కడ ఉన్న కత్తిని తీసుకువచ్చి సంజయ్ మీద పడి సంజయ్ని కొట్టడానికి అయితే వెళ్తాడు. ఇక సంజయ్ని కొట్టడానికి అలా కత్తిని తీసుకుని సంజయ్ కడుపులో పొడవబోతూ ఉంటాడు. దాంతో అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అక్కడికి మహాదేవయ్య వచ్చి ఇలా అంటూ ఉంటాడు, రే ఆగరా ఆగు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి కృష్ణని గట్టిగా లాగుతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక మహాదేవయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, నా కొడుకునే చంపాలని చూస్తావా అని చెప్పి అంటాడు. దాంతో క్రిష్ అలాగే సత్య వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇలా అంటున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు. అవును, నా కొడుకు, నా అసలైన చిన్న కొడుకు ఈ సంజయ్యే, నువ్వు నా కొడుకు కాదు అని చెప్పి మహాదేవయ్య నిజాన్ని బయట పెడతాడు. దాంతో క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు బాబు అని చెప్పి అంటే, అవును, నా అసలైన చిన్న కొడుకు వీడే, నువ్వు అసలు కాదు అని చెప్పి అంటాడు. అది విని క్రిష్ సత్య వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక మహాదేవయ్య ఆ మాట అనటంతో వాళ్ళైతే షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే, నువ్వు అసలు నా కొడుకువే కాదు, ఎన్నాళ్ళు నా రాజకీయం కోసం నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను, అంతేగాని అంతకు మించి ఇంకేం కాదు, ఇప్పుడే నువ్వు నీ భార్య కలిసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న భైరవి అయితే నటిస్తూ ఉంటుంది. ఇక సంజయ్ని దగ్గరకు తీసుకొని కృష్ణని వెళ్ళిపోమంటాడు మహాదేవయ్య.